బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ మరో అడుగేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ మరోసారి బౌలర్లకు చుక్కలు చూపించారు. 39 బంతులు, 2 సిక్స్లు, 6 ఫోర్లతో 57 పరుగులు చేశారు. ఇక సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 రన్స్ తో రాణించారు. తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ మొదట్లో దూకుడు చూపించింది. బట్లర్ 15 బంతుల్లోనే 23 పరుగులు చేయడంతో స్కోర్ 3 ఓవర్లలో 26కు చేరింది. అయితే తర్వాతి ఓవర్ నుంచి ఇన్నింగ్స్ స్వరూపమే మారిపోయింది. చేంజ్ బౌలర్ గా వచ్చిన అక్షర్ బౌలింగ్ లో బట్లర్ అవుట్ అయ్యారు. తర్వాత మ్యాచ్ పూర్తిగా టీమిండియా బౌలర్ల చేతిలోకి వచ్చేసింది. 20 బంతులుండగానే ఆ జట్టు ఇన్నింగ్స్ ముగిసింది. 16.4 ఓవర్లలో 103 పరుగులకే ఆల్అౌట్ అయింది. ఇక టీ20 ప్రపంచ కప్ లో రోహిత్ శర్మ మరో అడుగేసి ఫైనల్లోకి దూసుకెళ్లింది. ఇంగ్లాండ్ తో జరిగిన సెమీఫైనల్లో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. రోహిత్ శర్మ మరోసారి బౌలర్లకు చుక్కలు చూపించారు. 39 బంతులు, 2 సిక్స్లు, 6 ఫోర్లతో 57 పరుగులు చేశారు. ఇక సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 47 రన్స్ తో రాణించారు.